నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్ర. ఈసారి రాశి ఫలాలు మాసాల వారీగా చూద్దాం. ముఖ్యంగా రాబోయే అక్టోబర్ మాసం చాలా ప్రత్యేకమైంది కాబట్టి దేవి నవరాత్రులు ఉన్నాయి, దీపావళి, దసరా పండుగలు అందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ అక్టోబర్ మాసం ఎంతమందికి కలిసి వస్తుంది, ఎలా కలిసి వస్తుంది, మరి ఈ మాసం ఎవరికైనా నష్టం వాటిల్తుందా, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జేఎస్ శాస్త్రి గారు. మరి గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. అయితే అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఇప్పుడు రాబోయే వచ్చే నెలలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ మాస ఫలితాలు వస్తే? సింహరాశి ముఖ్యంగా మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి. ఈ సింహరాశికి ముఖ్యంగా మనం చూసినట్టయితే సింహరాశి గ్రహస్థి జన్మంలో కేతువు, ద్వితీయంలో శుక్రుడు, అలాగే రవి కూడా ఉన్నాడు, తృతీయంలో కుజుడు, బుధుడు, మీ యొక్క సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో శని వక్రము, గురువు ఏకాదశి నుంచి ద్వాదశ స్థానం సంచారం చేస్తున్నారు. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దానికి వస్తే జన్మంలో కేతువు. ఈ జన్మకేతువు ఏంటంటే జ్ఞానకారకుడు అని అంటారు జన్మంగా. ఏంటండి అంటే జ్ఞానకారకుడుకు ఉండేటువంటి విషయం అంటే గురుగారు సారీ, నాకు ఎప్పటి నుంచి ఒక సందేహం, కేతువు అనేది అందరికీ చెడు చేస్తుంటుందా జనరల్గా? లేదండి, ఎందుకంటే అది మనకు జాతకరీత్యా స్థానాలను బట్టి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సింహరాశిలో మనకు కేతు అనేటువంటి వాడు జ్ఞానకారకుడు. రాహు కేతువులు 2 రాక్షసులైనా కానీ కేతు మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రహం, రాహు ఎక్కువగా అపకారం చేసేటువంటి గ్రహం. అందుకనే ఆయనకు విదేశీయానం ఇచ్చారు. విదేశాలకు వెళ్ళాలి అని అంటే సర్జరీస్ లాంటివి అత్యధికమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతాయంటే రాహు వల్లే. కేతువు ఏంటంటే ప్రమాద సంకటాలు, అంటే అప్పటికప్పుడు జరిగిపోవటం, క్షణంలో జరిగిపోతుంది. అది మనం ఊహించిన సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి జీవితంలో, అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అది కేతు గ్రహం యొక్క ప్రధాన అంచనా. ఏంటంటే మనం అట్లా జరుగుతుందని. అది సడన్గా పెళ్ళి కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదైనా గృహప్రవేశం కావచ్చు, లేదా సడన్గా అనారోగ్య సమస్య రావచ్చు, ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది అని అంటే అది అదృశ్యంగా, అంటే క్షణంలో జరిగిపోతుంది అనేది కేతువే. ఇంకో విషయం ఏంటంటే మన జీవితంలో కేతు ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఆకస్మిక ధనలాభాలు ఇస్తాడు. యోగం కూడా అది. యాక్సిడెంట్స్ జరుగుతాయి. యోగం అంటే సింహరాశి వారి జన్మస్థానంలో ఉండటం వల్ల ప్రత్యేకంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడటం వల్ల కొంత చులకన భావన ఏర్పడటం జరుగుతుంది. అలానే శుక్రుడు, రవి ద్వితీయంలో ఉన్నారు. కొద్దిగా భార్యాభర్తల మధ్య విరోధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో. కొంత వారి వల్ల వీళ్ళకి, అంటే వీరు ఒక మాట అంటే వారు ఇంకో మాట అంటాం, చాలా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే వీరికి తృతీయంలో కుజుడు, బుధుడు ఉన్నారు. తృతీయంలో కుజుడు ఉండటం వల్ల ధైర్యే సాహసే లక్ష్మి అంటే ధైర్యంగా ఒక మాట అనేస్తారు. ఏమైతే అయిందిలే, మనకేముంది అని ఒక మాట అనేస్తారు. ఆ మాట అనటంతో అది పట్టుకొని వేలాడటం వల్ల కొన్ని విపరీతమైనటువంటి కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది జీవితంలో. కాబట్టి కాంప్లికేషన్స్ జోలికి వెళ్ళేటప్పుడు ఒక మెట్టు జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే అది ఖచ్చితమా జీవిత సమస్యగా మారుతుందా తెలుసుకోవాలి. జీవిత సమస్యగా మారేటట్టు ఉన్నదంటే దాన్ని అక్కడికి కట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది గమనించాల్సిన విషయం. బుధుడు 3లో ఉన్నాడు. బుధుడు 3లో ఉండటం వల్ల ఏంటంటే ఈ బుధుడు సహాయ నిరాకరణం, సహకరించడము, అంటే మీ స్నేహితులు మిమ్మల్ని సహకరిస్తారు కానీ ఇంట్లో వాళ్ళు సహకరించరు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతుంటారు కానీ బయట వాళ్ళు కొద్దో గొప్ప మీరు అయ్యో పాపం అని చెప్పి వాళ్ళు ఏదన్నా మీకు హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ. తర్వాత రాహు సప్తమంలో ఉన్నాడు. మోసం చేసేవారు కానీ, గ్యాంబ్లింగ్ కానీ, నమ్మించి మోసం చేయడం, డబ్బు పరంగా కావచ్చు, మాటల పరంగా కావచ్చు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి రాహు సప్తమంలో ఉండడం వల్ల. అలానే భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు లాభాలు ఎక్కువ తక్కువ చూపించడం, తాను కొట్టేయటం, డబ్బులు ఎగబెత్తి చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అష్టమంలో శని ఉన్నాడు.
ఈ అష్టమ శని ఏంటంటే ఆరోగ్యం బాగున్నా ఇవన్నీ సమస్యలు ఎక్కువ ఉంటాయి. మానసికమైన ఆర్థికపరమైన సమస్యలు కానీ కుటుంబపరమైన సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మళ్ళీ సింహరాశికి 12లో గురువు వస్తున్నాడు. ఈ గురువు రావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైనా జరగకపోతే అవి జరిగే అవకాశం కూడా ఉంటుంది సింహరాశి వారికి. ఇప్పటివరకు కూడా వేచి చూస్తున్నారు, వాళ్ళకి శుభ కార్యక్రమాలు దగ్గర పడుతున్నాయి. నూతనమైన గృహప్రవేశ గృహారంభాలు కానీ నూతనమైన గృహాలు కొనుగోలు చేయటం కానీ లేదా ఒక మెట్టు వేయటం కానీ జరిగే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇలా సింహరాశి వారికి దాదాపుగా చెప్పాలంటే ఒకటే సమస్య ఏంటంటే జన్మంలో కేతు ఉండడమే. జన్మంలో కేతు సప్తమ రాహు, మిగతా గ్రహస్థితి అంత అనుకూలంగానే ఉంది. ఒక భాగస్వామ్య పక్షం అంటే మీ ఇంట్లో ఉండే కుటుంబం వారితో సమస్యగా ఉంటుంది. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి. కాబట్టి మెయిన్గా సింహరాశి వారు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం మంచిది. లక్ష్మీదేవిని పద్మావతి అమ్మవారు, ముఖ్యంగా పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లక్ష్మీనారాయణ వెంకటేశ్వర స్వామిని పద్మావతి అర్చన చేయటం, తులసిమాల సమర్పించటం, తులసిమాల వేస్తుండటం, ప్రతి ఆదివారము గ్రామదేవత అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని కుంకుమ పెట్టుకోవటం, తర్వాత ఈ ఆదివారం రోజు గోధుమ రొట్టెలు ఎరుపు రంగు గోవుకి బెల్లంతో కలిపి తినిపించడం వల్ల సింహరాశి వారు ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాలభైరవాష్టకం కూడా చదువుకోవచ్చు. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. తర్వాత ఆదిత్య హృదయ పారాయణం, మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో బాగుంటుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ, నమస్కారం.